చికెన్ అండ్ పచ్చి జీడిపప్పు కూరేమో కానండి, నాకైతే ఈ పచ్చి జీడి గింజలను చూస్తే చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తూ ఉంటాయండి. మా ఇంటి ఎదురుగా పెద్ద ఇసుక దిబ్బలు అయితే ఉంటాయండి. వాటి మీద ఈ జీడి చెట్లు అయితే ఉండేవి. చిన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం ఎవరూ లేని టైంలో ఇంటి దగ్గర ఉన్న చిన్నపిల్లల గ్యాంగ్ అంతా మేము వెళ్ళి ఆ జీడి చెట్టుకున్న పచ్చి జీడి గింజలు, జీడిపళ్ళు, జీడి చెట్టు ఎక్కువ మరీ కోసేసేవాళ్ళమండి. ఎండిపోయిన జీడి గింజలు కింద పడిపోయినవన్నీ వేరేసుకుని దొంగచాటున పరిగెత్తుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళమండి. ఎండలో అలసిపోకుండా ఆ జీడి తోటల్లో ఎన్నో ఆటలైతే ఆడుకున్నాం మేము. ఆ రోజులే బాగుండేవి కదండి. అయినా ఆ రోజులు ఇప్పుడు వస్తాయా ఏంటి? అలసట లేని జీవితాలు కదండి. మీకు ఇలాంటి మెమరీస్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా కూర విషయానికి వస్తే ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకుని చికెన్ వేసేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని చికెన్ని మగ్గించుకోవాలి. మగ్గిన చికెన్లోకి పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా కూడా వేసేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకుని వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చికెన్ చాలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఏ పచ్చి జీడిపప్పు వేసుకుని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. పచ్చి జీడిపప్పుతో ఏ కర్రీ చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.